सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. ఆదిత్య హృదయం గొప్పతనం ఏమిటనమాట? ఒక తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ముందు వెనకలు ఆలోచించుకుంటూ అడుగు ముందుకెయ్యాలా వెనక్కి వెయ్యాలా అన్న స్థితి కలిగినప్పుడు మనకి నిజమైన ఆచార్యుడు స్వయంగా వస్తాడు, వచ్చి మనకి రక్షణ కలిగిస్తాడు. నీ లోపల ఎన్ని చిత్రాతి చిత్రమైన శక్తులు ఉన్నప్పటికి కూడా అవి నీకు నిరుపయోగమైన సందర్భంలో నీలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడం కోసం ఇది అవసరమవుతుంది. నీలో నిద్రాణమైన శక్తి ఎప్పుడు మేల్కొల్పుతుంది? నీ మనస్సు కానీ శరీరము కానీ సంపూర్ణమైన ఆరోగ్యముతో ఉన్నప్పుడు. ఈ ఆరోగ్యం ఎవరివ్వాలి? ఆదిత్యుడే ఇవ్వాలి. అందుకోసం అంచేత ఆదిత్యుడి ద్వారా నీకు లభించాలి. ఆదిత్య శబ్దానికి అర్థం చాలా విశేషం. అదితికి కుమారుడిగా జన్మించాడు. సూర్య భగవానుడు 12 రూపాల్లో ఆవిష్కరించబడతాడు. ఒక్కొక్క నెలలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం ఇలా తీసుకున్నట్టయితే ఒక్కొక్క నెల లోపల ఒక్కొక్క రూపంతో ఆ పేరుతో ఉంటాడు. ఇన్ని పేర్లు దేనికంటే మళ్ళాక అని మీరు అంటారా? మనమే ఉన్నాం. కార్యాలయంలో ఒకలా గౌరవించబడతాం, ఇంటి లోపల ఒకలా గౌరవించబడతాం, సంతానం చేత ఒక పేరు పెట్టి వెలవడతాం, భార్య చేత మరి ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లు ఎందుకో, ఒకటే పేరుతో బతికేయచ్చు కదా. ఏదో ఆధార్ కార్డు అన్నట్టుగానే అలా ఉండదు కాదు. అంటే నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు చేస్తున్న వృత్తిని బట్టి, నువ్వు ఉన్న చోటుని బట్టి, వీటన్నిటి బట్టి కూడా ఒక్కొక్క పేరు వచ్చినట్టుగా సూర్య భగవానుడికి కూడా అలాంటి పేరు ఆదిత్యుడు. ఆదిత్య హృదయం అంటే పరమాత్మని ఆరాధించి ఫలాన్ని పొందడానికి మార్గం ఏమిటి అన్నది అక్కడ అగస్త్యుల వారు భగవాన్ ఋషి. ఋషి అంటే చాలామందికి ఋషులు అంటే వేళాకోళం. వాళ్ళు అన్నీ వదిలి అడవికి పోయారండి, లోకంలో ఉండొచ్చు కదా. నాయనా వాళ్ళందరూ అడవికి వెళ్ళింది దేనికో తెలుసా? మనం ఇంట్లో కూర్చుని అందరం కబుర్లు చెప్పుకుంటుంటే అమ్మ వంటింట్లోనే ఉండి వంట చేస్తోంది అంటే ఆవిడికి వీటిలో ఉండాలని ఆశ లేదా? ఆవిడికి కాదు. వీళ్ళు ఇంతటి ఆనందంతో వీళ్ళు ఉండాలంటే తాను అక్కడ ఉండి ఆ పదార్థాలు తయారు చేయాలి. అంచేత ఆవిడేం చేస్తుంది? ఇక్కడ ఈ కబుర్లు వింటూనే ఆ పని చేస్తుంది. మహర్షి అన్నవాడు కూడా అంతే. ప్రజలందరి క్షేమాన్ని కోరుకుంటాడు. ప్రజలందరికీ కూడా ఏవేవి కావాలో చేయడం కోసం తన వంతుగా వెళ్ళి ఉంటాడు తప్ప తానొక్కడే మోక్షాన్ని పొందడానికి ఎవడూ చెయ్యడు. తానొక్కడే అలాంటి బుద్ధితో ఉన్నప్పుడే ఇంద్రుడు భంగం చేయడానికి పంపిస్తుంటాడు. మీరు మహారాజుల చరిత్రలు చూడండి. ఒకడు 1000 అశ్వమేధాలు చేశాడు. ఇంద్రుడు ఎందుకు భంగం చేయలేదు? ఆయన అశ్వమేధం చేసింది ఇంద్ర పదవి కోసం కాదు. అశ్వమేధం చేస్తున్నాడంటే ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. అలాంటిది 1000 సార్లు చేశాట. రాజసూయం చేశాడు. రాజసూయం దేనికి చేశాడు? అందరూ రాజులు ఒకే ఛత్రము కింద ఉండాలి, కలతలు లేకుండా ఉంటారు. ఇందుకోసం. అలా కాకుండా నాకేదో కావాలని మొదలు పెడితే వస్తాడు ఇంద్రుడు, పంపిస్తాడు. రంభ, వరసి, మేనక, ఘృతాచి వీళ్ళని పంపించి పాడు చేస్తాడు. ఇది గమనించాల్సింది. ఋషి అంటే అలాంటివాడు, క్రాంతదర్శి, జరగబోయే చూచేవాడు. భగవాన్ ఋషి అగస్త్య అంటే స్థిరమైన నిశ్చయం కలిగినవాడు. అంచేత ఆదిత్య హృదయంలో ప్రతి పదము కూడా సార్థకమైన పదమే. ప్రతి పదము నీకు తెలియకుండానే నీకు రక్షణ కలిగించేది. సమరే చింతయా స్థితం అగ్రత దృష్ట్వా రావణం. రామచంద్రస్వామి దగ్గరికి వచ్చి దేవతైశ్చ సమాగమ్య అంటే ఆదిత్య హృదయం జరుగుతోంది అని చెప్తున్నప్పుడు మనకి సాక్షులు ఎవరయ్యా? దేవతలే ఉన్నారు. అంటే దేవతలకి అధిపతి అయిన పరమాత్మని కూడా ప్రేరణ చెయ్యగలిగేలాంటి అద్భుతమైన స్తోత్రము. శ్లోకముల సంఖ్యలో రాశి తక్కువైన వాసి మాత్రము అద్భుతము. ఇది ఆదిత్య హృదయం చెప్పడానికి అగస్త్యుడు వచ్చిన విశేషం. అగస్త్యుడు వచ్చాడు కదా, రామం ఉపసంగమ్య, రాముడి దగ్గరగా వచ్చాడు. ఏమంటున్నాడు చూడండి. రామ రామ మహాబాహో
శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. చెప్పాము చాలాసార్లు, వాల్మీకి వ్యాసుల వంటి వారు గొప్ప దార్శనికులు, దర్శకుల వంటి వారు. ఆ పదాలు చిత్రీకరించేటప్పుడు, పదాలు చిత్రిక పట్టేటప్పుడు, సన్నివేశాలు చూపించేటప్పుడు కళ్ళ ముందు ఉంటుంది. అక్కడ ఎత్తుగడ చూడండి, రామ రామ మహాబాహో, నాయనా రామచంద్ర గొప్ప బాహువులు కలిగినవాడా, శృణు గుహ్యం సనాతనం, వినిపించుకో, నేను చాలా రహస్యాన్ని చెప్తున్నాను, అది సనాతనం, ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో పూర్వమైనది. ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. నువ్వు దీన్ని గనక గుర్తుపెట్టుకున్నట్టయితే, దీన్ని అనుసంధించుకున్నట్టయితే తప్పనిసరిగా అన్ని రకములైన శత్రుబాధల నుంచి తప్పించుకోవచ్చు. అందరూ శత్రువులని జయించగలవు, తొలగించగలవు. విజయిష్యసి అంటున్నాడు. ఇక్కడ పదాలు చూడండి ఎంత అందంగా చూపిస్తున్నారో. రామ రామ అని 2 సార్లు. అవసరమా? దగ్గరగా వచ్చానన్నావే, అంటే ఉపగసంగమ్య అన్నావు కదా, సమాగమ్య అన్నావు కదా, అంటే రామచంద్రస్వామికి అగస్త్యుడికి కనీసం అడుగు దూరం లేకుండా దగ్గరగా వచ్చిన తర్వాత రామ రామ వినిపించుకో అనాల్సిన అవసరం ఉంటుందా? పైగా వత్స అని చెప్పడంలో అవసరం ఉంటుందా? కాదు. రామశబ్దాన్ని 2 సార్లు ప్రయోగించడంలో అంతరార్థం ఏమిటి అంటే, అతడు చింతలో ఉన్నాడు గనక అతన్ని కొంచెం మామూలు స్థాయికి తీసుకొని రావాలి, హెచ్చరిక చూపించాలి, ఆయనకి హెచ్చు ఎరుక చూపించాలి. అందుకని 2 సార్లు. ఇంకొకటి ఏమిటి అంటే, రామచంద్రస్వామి నామం చెప్పేటప్పుడు ఆదరాతిశయం, రాముడి మీద ఉండే ప్రేమ అంత పొంగుకొస్తోంది కనుక ఒకే పదాన్ని 2-3 సార్లు పునరుక్తి చేయడం అనమాట. మనం కూడా మన బంధువు ఎవడో వచ్చాడు చాలా కాలానికి, ఎరా ఎప్పుడొచ్చావు, ఎంతమంది వచ్చి 7 పెళ్ళి రావడం, ఎంతసేపు అయింది వచ్చి, ఇప్పుడైనా రావడం, ఎప్పుడొచ్చావు, మూడిటికి అర్థం ఒకటే కదా. కానీ మనం ఎందుకంటే ఇన్నిసార్లు అంటే ఆదరాతిశయించేత, ప్రేమాతిశయించేత చెప్పిన భావాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం. ప్రియురాలికి ప్రియుడు చెప్తుంటాడు, చాలా ఇష్టం ఫలానా ఫలానా అని చెప్పిన వాక్యాన్ని 20 సార్లు చెప్పినా ప్రియురాలు కోప్పడుతుందా? ఎందుకు చంపేస్తున్నావు మాట, అనే మాటే మళ్ళీ అంటున్నామని? కాదు. ఒకే మాటని పదే అన్నాడు అన్నట్టయితే అర్థం ఏమిటి? ఆదరాతిశయము, ప్రేమాతిశయము. ఇదే పరీక్షణ్ మహారాజు అంటాడు శ్రీశుకుల వారితోటి. ఇలాగే ఇక్కడ కూడా రామ రామ అని అంటున్నాడు. అంటే ఇంకో కారణం ఉంది. 2 సార్లు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, శిష్యుడు కదా, చాలా కాలం తర్వాత కూర్చాడు, అంచేత తన దగ్గర కూడా శిష్యరికం చేసిన వాడే, ఆయుధాలు తీసుకున్నాడు కదా, అంచేత శిష్యుడే, అంచేత రామ రామ మహాబాహో. అలాగట కాదు. రామరామ అని చెప్పడంలో ఇంకో కారణం ఏమిటి? కార్యవ్యగ్రత, తాను వచ్చిన పని త్వరగా తెగుల్చుకెళ్ళాలి, అందుకోసం పని తొందరలో ఉన్నాడు. నిజమే, రాముడు సిద్ధంగానే ఉన్నాడు. మనం కూడా చూస్తుంటాం, ఎవరితో మాట్లాడడానికి వెళ్తాం, వెళ్ళేసరికి మాట్లాడి కూర్చో అంటాడు. కూర్చో అన్నవాడు కాస్త ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటాడు, వీడికి ప్రాణం మీదకి వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. అంచేత 2-3 సార్లు పలకరించామంటే అర్థం ఏంటి? చాలా తొందరలో ఉన్నామని అర్థం. పని వ్యగ్రతని బట్టి, కావ్య వ్యగ్రతని బట్టి. అంతేకాదు, ఎప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రావణాసుడితో యుద్ధం ప్రారంభమై 20 రోజులు అయింది, ఇంతవరకు వాడు పోలేదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఆఖరికి రథసారథి మాతలు కూడా అన్నాడు, అలంతే క్రీడయా రామ అన్నాడు. ఏం రామచంద్ర, నువ్వు యుద్ధం చేస్తున్నావా, ఆటలాడుతున్నావా అన్నాడు. పాపం ఇంచేత సొంత డ్రైవర్ కాదు కదా, అందుకని అలాగే మాట్లాడతాడు మాతలి. ఇంత జరుగుతోంది. అందుకని కార్యము యొక్క తొందరని బట్టి అంటున్నాడు ఇక్కడ. రామ రామ కాదు, దీర్ఘబంధుం అని పేరు. అక్కడ దీర్ఘబంధు అని చెప్పే చోట చాలా ప్రేమ కలిగి ఉండుట. అంటే శిష్యుడు ఎక్కడో ఉన్నప్పటికీ కూడా గురువు వెతుక్కుంటూ వెళ్ళి అతడి కష్టాన్ని తొలగిస్తాడు. సిద్ధం సత్సాంప్రదాయే స్థిరధియం అనఘం అంటూ చెప్పుకుంటూ వచ్చి దేశికుని లక్షణాల్లో దీర్ఘబంధుం స్కాలిచ్చే శాసితారం. ఏదో పొరపాటు చేసి తొందర అసలు అన్నీ కూడా వదిలిపెట్టినట్టయితే నిర్దేశిస్తాడు ఆయన వచ్చి. అలాగా. అంతేకాదు, మహాబాహో, మంచి బలములు కలిగినవాడా, మంచి భుజములు కలిగినవాడా,
మంచి బలము కలిగినవాడా అంటున్నాడు. మహాబాహో ఎంచేత రామచంద్ర స్వామి బాహువులు చాలా అందమైనవని వర్ణన చేస్తారు. సుమంత్రుడు అంటాడు, బాహుఛాయామవష్టభ్య, రాముడి బాహుపంజరంలో ఉందయ్యా సీతాదేవి, భయమేమిటి, సీతాదేవే చెప్పుకుంటుంది. ఆయన బాహుబలాన్ని చూచుకుని ఆ నీడలో ఉండడానికి అందరూ ఆనందపడతారంటారు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అంటారు శంకరాచార్యుల వారు. అలాంటి భుజములు పరాక్రమ ద్యోతకములవి. అంతేకాదు క్షత్రియోచితములైన ధర్మ ప్రబోధకంగా మహాబాహో. ఏం చేత బాహూరాజన్యకృత, బాహువులు ఉన్నందుకు దేనికి సంకేతము అంటే దుర్మార్గులను తొలగించి సన్మార్గులను రక్షించి తీరాలి కాబట్టి. అలాగే మహాబాహో వత్స అని పిలిచాడు. వత్స అంటే చిరంజీవి, అబ్బాయి, పిల్లవాడా అని అర్థం చెప్తాడు చాలామంది. వత్స శబ్దానికి చాలా అందమైన పదం అది వత్స అన్నది. ఏమిటి అంటే ఆవుకి పుట్టిన లేగదూడ ఉంటుంది, అప్పుడే పుట్టిన దూడ పేరు వత్స. ఆ ఒంటి నిండా కూడా భయంకరంగా నెత్తురుంటుంది, కష్మలం ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఆవు దూడ కింద పడగానే వెళ్ళి ముట్టుకున్నట్టయితే ముట్టుకున్నవాడు 24 గంటల్లో పోతాడు ధనుర్వాతం వచ్చి. మరి ఆవును ఎవడు నిలబెట్టాలి, ఆ దూడను ఎవడు కడగాలి, ఏం చెయ్యాలి? ఆవే వచ్చి దూడ దగ్గరికి వచ్చి నాల్కతో దాని ఒంటి నిండా ఉన్న కష్మలానంతా తాను లోపలికి తీసుకుంటుంది. ఎంత విచిత్రం అంటది. అంచేత వత్స మీద చూపించే ప్రేమ గనక అది వాత్సల్యము. అంటే దోషమును కూడా భోగ్యముగా స్వీకరించుట. అందుకని వత్స అని చెప్పడంలో అంతటి ప్రేమ. అక్కడ ఈ వత్స అన్న పదాన్ని విశ్వామిత్రుడు ప్రయోగించాడు ఒకప్పుడు. వత్స రామధనుపస్య అన్నట్ట. వత్స అన్నారు కదా, రామ ఎందుకు అనాలన్నాడు ఒక ఆయన. దానికి కారణం ఏమిటంటే అక్కడ రామలక్ష్మణులు ఇద్దరున్నారు. వత్స అంటే ఇద్దరిలో పిల్లవాడినే పలకరిస్తారు. అంచేత గబుక్కుని లక్ష్మణస్వామి అనుకుని లేవబోయాడేమో అనుకున్నట్ట ఆయన. వత్స అనగానే రామ అన్నట్ట ఆయన. అందుకని లక్ష్మణస్వామి ఆగాడన్నాడు. ఓ సంస్కృత కవి చమత్కారం గారు. అలాంటి వత్స మహాబాహో శృణు, వినిపించుకోవయ్యా, ఇగో చెప్తున్నా వినిపించుకో, సావధాన చిత్తుడవయ్యుండు, శాసిస్తున్నాడు. నువ్వు వినకపోతే కుదరదు. నువ్వు యుద్ధంలో ఉన్నావు, చింతలో ఉన్నావు, చాలా యాతన పడుతున్నావు, అయినా కానీ నేను చెప్పే మాట విను. తాను గురువు కదా, సేవించు, పఠించు అని చెప్పడానికి అన్నమాట. అంటే విషయం గొప్పతనము, స్తోత్రం గొప్పతనం ఏమిటో చెప్పడానికని ఇంత చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు గురువు దగ్గర మంత్రం తీసుకుంటే మంత్రము కన్నా, మంత్రదేవత కన్నా, మంత్ర ఫలితము కన్నా ముందు గురువుని గౌరవించడం నేర్చుకోవాలి ఎవళ్ళైనా. కాబట్టే ఒక కవిగారు పాపం, ఒక పెద్దలు బాధపడ్డారు. నిత్యంత్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి. ఏమయ్యా, నేను గురువుని అవమానపరుస్తున్నా, గురువు ఇచ్చిన మంత్రం మీద గౌరవం లేదు, మంత్ర దైవం మీద గౌరవం లేదు, ఎందుకు బతుకుతానయ్యా నేను అనుకున్నాడు ఆయన. అలాగే వత్స అని చెప్పి శృణు, వినిపించుకో, వినవయ్యా అంటూ ఆ స్తోత్రము గొప్పతనం 2 మాటల్లో చెప్తున్నాడు. గుహ్యం సనాతనం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.